ఇంటిలో పనిచేసే వ్యక్తే బంగారం దోచేసిన సంఘటన రైల్వే కోటర్ మండలంలో చోటు చేసుకుంది. రైల్వే కోటర్ మండలంలోని రాఘవరాజపురం పంచాయతీ రాచపల్లిలో అనసమ్మ ఇంట్లో ఈ నెల 8వ తేదీన బంగారు గొలుసు ఉంగరం దొంగతనం జరిగింది. దర్యాప్తు చేపట్టిన సిఐ చంద్రశేఖర్ అదే ఇంట్లో పనిచేస్తున్న పాలేటి చెన్నమ్మ మనవడు మురళి దొంగతనం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు బంగారాన్ని విక్రయిస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సిఐ విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నం పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత అంశయమ్మ 3 గంటలకు తీసుకెళ్తే ఇంట్లో బ్యాగ్ లేదు. అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు సుమారు ఒక 32 గ్రాములు, ఒక చైను, ఒక ఉంగరం కనపడలేదని చెప్పి వెంటనే చెన్నమ్మ ఫోన్ చేసి బ్యాగ్ తీసుకుపోయినామని అడిగితే ఆమె బ్యాగ్ తీసుకుపోయినట్టుగా ఒప్పుకుంది. తర్వాత తెచ్చిమ్మంటే ఆమె ఇంటికి వచ్చి తెచ్చిచ్చింది. దాంట్లో చూస్తే గోల్డ్ చైను లేదు, ఉంగరం లేదు. ఆమెని పదే అడిగితే కూడా ఆమె ఆదివారం అంతా కూడా ఒప్పుకోలేదు. కాబట్టి 9వ తేదీ మనకి 12 గంటలకు వచ్చి కంప్లైంట్ కూడా జరిగింది. ఆ పైన అనుమానం వ్యక్తం చేస్తూ మా గోల్డ్ చైను తర్వాత ఉంగరం ఆమె ఎత్తుపోయినట్టుగా మా కంప్లైంట్ కూడా జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మేము దర్యాప్తు చేశాం. తర్వాత చిన్నమ్మని విచారిస్తే ఆమె ఇంట్లో బ్యాగ్ పెట్టినట్టు, తర్వాత తన మనవుడు మురళి భోజనం చేసినట్టు మాకు చెప్పడం జరిగింది. తర్వాత మురళిని పైన అనుమానంతో పట్టుకొని విచారిస్తే మురళి ఆ 2 కూడా చైన్ అండ్ రింగ్ కూడా తీసుకొని దొంగిలించినట్టు, అవి కుదిపెట్టడానికి పోతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు. అతనిపైన మనం ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం.